హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ షెఫ్ స్వప్న యూట్యూబ్ ఛానల్. కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే 20 కేజీ పులిహోర అండి, 20 కేజీ రైసు పులిహోర వినాయకుడి దగ్గర ఊరేగింపులో పంచుతారు కదా, అందుకోసమని ఈ కస్టమర్ ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ నుంచి చేసుకుంటున్నాడండి. 1 ఇయర్ బ్యాక్ అంటే ఇలా నేను స్విగ్గీ జొమాటో ఆన్లైన్లో ఇస్తాను కదా, అప్పుడు మామూలుగా డెలివరీ పర్సన్స్ దగ్గర నుంచి నంబర్ తీసుకొని అలాగే మా అడ్రస్ కనుక్కొని వచ్చి పోయిన సంవత్సరం 2023లా వచ్చి ఇలా చేస్తారండి. మాకు ఫుడ్ ఎక్కువ క్వాంటిటీలో చేస్తారంటే ఫస్ట్ టైం నేను కూడా సరే చేస్తా అని చేశాను. అప్పుడు నచ్చిందన్నారు. తర్వాత మొన్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజు కూడా, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజు కూడా అప్పుడు ఒక 20 కేజీస్ చేసుకున్నారు. మళ్ళీ మొన్న కాల్ చేశారు, మొన్న ఒక 20 కేజీ చేయమన్నారు. కానీ రిస్కే అండి, చిన్న ఆర్డర్స్ ఆన్లైన్లో చేసుకుంటేనే నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద అండి పులిహోర కలుపుడు చాలా అంటే చాలా కష్టంగా ఉంది. 20 కేజీస్ అంటే నెక్స్ట్ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం పక్కకి హెల్ప్గా బాగుంటుంది, కానీ నేనే చేసుకోవాలి కదా అన్నీ. అందుకోసమని కొంచెం ఎక్కువ కష్టమే అయింది. ఇంకా పెద్ద ఆర్డర్స్ తీసుకోవద్దు, మామూలుగా నాకు వచ్చే ఆర్డర్సే చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే పులిహోరకు ముందు రోజే ఇలా చింతపండు గుజ్జు ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, చింతపండు మంచిగా వేడి నీళ్ళలో నానబెట్టేసి పైన మెత్తగా పేస్ట్ లాగా చేసేసి అందులో ఉప్పు, పసుపు, కొంచెం బెల్లము, కరివేపాకు మండలతో సహా వేయాలి. మంచిగా తిక్కు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. ఇంకా తెల్లారి ఆ రోజు చేసే రోజు నేను పెద్ద గిన్నెలో పెట్టినా కూడా వండలేనండి. ఆ వంపుడు అవన్నీ అన్నం మెత్తగా అయిపోతూ ఉంటుంది కదా, అందుకని నార్మల్గా మన ఇంట్లో చేసుకున్నలాగానే చేశాను. ఎలాగంటే 2 కేజీస్ మాకు రైస్ కుక్కర్లో ఉడుకుతాయి, 3 కేజీల రైస్ పొయ్యి మీద పెట్టాను. ఒకే దెబ్బకు 3 కేజీల రైస్ పొయ్యి మీద ఉడుకుతుంది, 2 కేజీల రైస్ కుక్కర్లో ఉడుకుతుంది. మొత్తానికి 5 కేజీస్ ఒక్క సారికి 5 కేజీలు ఉడకబెట్టాను అన్నం. అలా 4 టైమ్స్ ఉడకబెట్టాను. అయితే మామూలుగా ఇదైతే 10 కేజీలకే అండి. ముందే 10 కేజీలు ప్రిపేర్ చేసి పక్కకు పెట్టాను. అంటే ఇంత కొంచెం వేస్తున్నారని అనుకునేరు. ఇలా పల్లీలు ఏంపి పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే పోపులోనే పల్లీలు మన చిన్నగా వేసినట్టుగా పల్లీలు అవన్నీ ఒకసారి వేస్తే బాగోవు అనమాట. అందుకోసమని 3 కేజీస్ పల్లీలు ఏంపి పక్క పెట్టుకున్నాను. ఫస్ట్ 1.5 కేజీ అందులో కలిపాను, తక్కువనే అనుకునేరు. తర్వాత శనగపప్పు, మినపప్పు కూడా ఏంపి పక్కకు పెట్టుకోవాలి. ఏంటంటే మంచిగా అవుతుంది అనమాట, పెద్ద క్వాంటిటీ కదా. తక్కువ అయితే అప్పుడప్పుడు అన్నీ ఒక్కసారి వేసుకోవచ్చు, అందుకోసమని వేరువేరుగా వేయించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొలతకు వచ్చేసరికి ఎలాగా అంటే అండి, నేను తీసుకున్నది అయితే నాకు ఈరోజు పట్టింది ఎలాగా అంటే 20 కేజీల పులిహోరకు 4 ఆయిల్ ప్యాకెట్స్, 3 కేజీల పల్లీలు, 3.5 కేజీ వేసాను. నెక్స్ట్ కేజీ ఎండుమిరపకాయలు, అంటే ఎక్కువ ఎండుమిరపకాయలు ఉండాలని చెప్పారు వాళ్ళు. 2 కేజీస్ పచ్చిమిరపకాయలు, 1 కేజీ కరివేపాకు, 1/2 కేజీ ఆవాలు, 3 కేజీస్ చింతపండు. ఇదండి క్వాంటిటీ. అది 20 కేజీస్కి ఇలా తీసుకున్నాను నేను. ఇలా తీసుకుంటే కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి, బాగానే ఉందన్నారు వాళ్ళు కూడా. అంటే టేస్ట్ ఎలా ఉందని కాల్ చేశాను. ఓకే అన్నీ సరిపోయినాయి అన్నారు. అంటే 20 కేజీస్కి ఇలా పడుతుంది అనమాట. 20 కేజీస్ రైస్కి ఇదంతా ఓకేనండి. ఇది ఎవరైనా ఆన్లైన్ ఫుడ్ చెయ్యాలనుకునే వాళ్ళు స్విగ్గీ జొమాటోలో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అంటే మాత్రం వీడియో ఫాలో కండి. ఎవరైనా ఆన్లైన్ హోమ్ ఫుడ్ చేస్తాననే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి కొలతలు అయితే అవి. అంటే వేరే వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు, నేను ఈరోజు ఎంత పడతాయి ఏంటి అని మొత్తానికి ఇలా వేసాను అనమాట. ఒక్కసారి కలిపితే సరిగా కలుస్తుందో కలవదో అనే భయంతో 5 కేజీస్ రైస్ చేసి ఒక్కొక్క డబ్బాకి కలుపుకుంటూ ఎత్తి పెట్టాను అన్నమాట. ఇలా అయితే మరి ఒకసారి 20 కేజీలల్లో అయినా అసలు పోయినసారి అయితే నేను పొద్దున్నే ఆయన 11 కావాలన్నారు, 3కే లేసాను. 11 వరకు ఈ రోజన్నా మా బాబు కొంచెం హెల్ప్ చేశాడు, కానీ అంత అప్పుడు 20 కేజీస్ అప్పుడైతే నేను ఒకదాన్నే 10:30 వరకు కంప్లీట్ చేసుకున్నానండి. అంటే ఫుల్గా 20 కేజీస్ ఒక్కసారి కింద మంచిగా అన్నం అంతా ఆరబెట్టేసి అలా చేశానమాట. కానీ బాగా వచ్చింది. ఈసారి కొంచెం ఎనర్జీ తక్కువైనట్టు అనిపించింది. మా బాబు ఉన్నాడు కదా, మా బాబు కొంచెం హెల్ప్ చేశాడంటే నేను పోపులన్నీ వేస్తుంటే
కొంచెం వాడు కలిపి డబ్బాలకి వేసుడు. ఈ వీడియో మా పాప తీస్తుందన్నమాట. ఇలా అందరం చేస్తేనే పని అవుద్దని అర్థమైంది. ఒకరి మీద వేసుకుంటే కాదు, కొంచెం హెల్ప్ ఎలాగైనా ఉండాలి. అంత మనమే చేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. అందుకోసమని వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను. ఇలాగండి పులిహోర చేయడం కన్నా కలుపుట్లోనే ఉంటుంది. అది పోపు నెక్స్ట్ పులిహోర కలపడం, అందులోనే కథ అంతా. ఓకేనా, చిన్న క్వాంటిటీ అయితే ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని అనిపిస్తుంది ఇప్పుడు ఇంత పెద్దది చేసేసరికి. ఇదండి ఇలా చేస్తున్నాము. ఓకేనా, ఎవరికైనా హోమ్ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్నది అనే వాళ్ళకి మాత్రం వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా షేర్ చేయండి. అంటే వేరే బయట జాబ్లకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా. చిన్న పిల్లలతో ఉండేవాళ్ళు, కొంచెం ఎవరైనా పని చేయాలనుకుంటారు కదా, బయటికి వెళ్ళకుండా ఏదన్నా దొరికితే బాగుండు అని అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా మంచిగా ఉపయోగపడుతుందండి. అంటే అందరు బయటికి వెళ్ళాలనుకోరు కదా, బయటికి వెళ్ళకుండా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎట్లా బయటికి వెళ్ళలేరు, పని కావాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకైతే ఇది స్విగ్గీ జొమాటో బాగానే ఉందండి. కాకపోతే ఫుడ్ ఏదో ఒక ఐటెంలా అన్ని ఐటమ్స్ అందరికీ రావండి. కాబట్టి ఎవరైనా ఏదో ఒక ఐటెం పర్ఫెక్ట్గా చేస్తారు, అందులో వాళ్ళు ఎక్స్పర్ట్ అయి ఉంటారు. కాబట్టి అలాంటి ఒక ఐటెంను మంచిగా మనం పాయింట్ నెంబర్ 1గా పెట్టేసుకొని దాని మీదనైతే స్టార్ట్ చేయొచ్చు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరండి. వెళ్తున్నాయి వీడియోస్ 1000 దాకా అట్లా, కానీ లైక్లు అయితే తక్కువ వస్తున్నాయి. ఇదండి, ఇక నుంచి అయితే అన్ని పికిల్స్ చేద్దాం అనుకుంటానండి. వెజ్, నాన్ వెజ్ పికిల్స్, ఇవన్నీ పికిల్స్ అన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా వెజ్ పికిల్స్ అయితే టమాటో, కాకరకాయ అయితే నేను బాగా చేస్తానని నా ఫీలింగు. అది అంటే ఆల్ వెరైటీ, అంటే ఉసిరికాయ, మామిడికాయ, టమాటో, కాకరకాయ ఇలాంటివన్నీ. నెక్స్ట్ నాన్ వెజ్లో చికెను, మటను, రొయ్యలు, ఇంకా చేపలు ఇవన్నీ పెడదాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. ఈ మంత్లో ట్రై చేయాలి. అంటే ఏదైనా తినేటప్పుడు చేస్తే టేస్ట్ చేసి చూస్తే బాగుంటుంది కదా. అందుకని నేను నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంకా అవి చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే టేస్ట్ విరటలు తినమంటే ఖచ్చితంగా చూడండి. నా పులిహోర ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. వీడియో చూసే వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. పికిల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నా పులిహోర ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తానికి అయితే ఆటో ఎక్కిచ్చాను, కానీ లేట్ అయిపోయింది. మధ్యలో ఆర్డర్లు చేశాను, అందుకోసమని లేట్ అయింది. బాయ్.